సమస్యలు మూడు రకాలుగా మనం సంధిస్తాయి. ఒకటి, దేవుని మూలముగా సమస్యలు మన జీవితంలో అనుమతింపబడతాయి. రెండవది, సాతాను మూలముగా సమస్యలు కలుగుతాయి. మూడవది, మనం చేసిన తప్పిద మూలములనే సమస్యలు వస్తాయి. ప్రతి శోధన, ప్రతి సమస్య దేవుని మూలముగానే వచ్చిందని చెప్పొద్దు. నీకు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ శోధన వచ్చినా దేవుడి వల్ల వచ్చింది. దేవుడు నాకెందుకు ఈ కష్టాలు పెట్టాడు, నాకే రోగం రావాలన్నా, నాకే సమస్య రావాలన్నా, నా పిల్లలకే జరగాలన్నా, నా కుటుంబానికి ఇంత అన్యాయం జరగాలన్నా దేవుని మీద పెట్టద్దు. ఇది దేవుని వలన వచ్చిందా, సాతాను వలన వచ్చిందా, ఇది మన తప్పిద వలన వచ్చిందా గ్రహించి వివేచించి మనం దేవుని ఎదుట మన భక్తి జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ప్రతిది కూడా పరిశీలించి పరీక్షించుకొని ఏది మనము సరి చేసుకోవాలో, దేవుడు వాక్యమునికి విరోధముగా మనం ఏమైనా నడుచుకున్నామని గ్రహించి మన తప్పిదములను మనం గ్రహించి విడిచిపెట్టినట్లయితే నీ సమస్యకు పరిష్కారము ఈ దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్.